హాయ్ ఫ్రెండ్స్, మై హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం గుడ్డు పులుసు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 4 ఉడకబెట్టిన గుడ్లు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, 2 పెద్ద ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఇది చింతపండు పులుసు, నూనె, పోపు దినుసులు. అలాగే గ్రేవీ కోసం ఇది కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. ఇది పల్లి పొడి, ఇది కూడా 2 టీ స్పూన్లు. ఇది నువ్వుల పొడి, ఇది టీ స్పూన్నర. ఇది 1 టీ స్పూను ధనియాల పౌడర్, 1 చిన్న టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టీస్పూన్లుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, సమయంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, ఉప్పును వేసుకుందాం, 1 పించ్ వేసేసుకుందాం. కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనం పసుపు, మిగతా సాల్ట్ కూడా వేసేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మరిగే వరకు మూత పెట్టుకుందాం. ఇది మరుగుతూ ఉంది కదండి పులుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ గుడ్లు ఉన్నాయి కదా, వీటిని ఫోర్క్తో ఇలా రంధ్రాలు అంటే కొంచెం గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ మరుగుతున్న పులుసు అందులోకి వెళ్ళి గుడ్డు కూడా టేస్ట్ అవుతుంది. ఇలా రంధ్రాలుగా దీనికి మొత్తం గుచ్చుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు మెల్లిగా కలుపుకుందాం. ఇది కొంచెం గుడ్డు లోపలికి ఆ పులుసు అంతా పోయి కొంచెం గుడ్డు గట్టి పడాలి. అప్పటి వరకు దీన్ని ఇంకో 5 నిమిషాల వరకు
మనం ఉడకడాను. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 మినిట్స్ అయింది, చూద్దాము. ఇప్పుడు ఇది బాగా మరిగింది కదా. ఇప్పుడు మనము ఈ పొడులు ఏవైతే ఉన్నాయో, కొబ్బరి పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, వీటిని అన్నింటినీ ఇందులో కలిపేసుకుందాం. ఇవన్నీ ఎందుకు అనంటే గ్రేవీ మనకి చిక్కగా ఉండడం కోసం. ఒక 3 మినిట్స్ ఉంచుకొని డిష్ అయిపోతుంది. ఒక 3 మినిట్స్ ఉడికించుకుందాం. రెడీ అయిందేమో చూద్దాం. ఇప్పుడు పైన అంతా ఆయిల్ వచ్చింది కదా, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఎంతో టేస్టీ ఎగ్ పులుసు కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ ఎగ్ పులుసు కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.